పోయి ఆ కానిపో అక్కడ హిందీ వాళ్ళు పడి వస్తారు, లైక్ కొట్టి ఒక బిడ్డని దొరకొచ్చుకొని బాగా మంచి అజంతా బయలుజారిలో పోయి 2 చీరలు కట్టేసి నీట్గా దొరకొచ్చేసి కానిపో కాడికి మేము కూడా రమ్మంటే రామా, అత్యంతలు వేసి బుట్టు కట్టేస్తాం. ఈ ఎండాకాలం దూరారంటే చలికాలానికి బిడ్డు పుట్టుకొచ్చింది రా, మళ్ళీ ఖాళీగా ఉంటారు ఎండాకాలమా. ఏమిడిదో చెప్తా ఉంటే గుమ్మునే ఉంటే తెల్లారింది, మళ్ళీ పొద్దు పోతుంది, ఆ పొద్దున మారిపోయా. ఇంకెప్పుడు 60 అవుతా ఉంటాడు పెళ్లి చేసుకోకుండా. బిడ్డ ఎప్పుడు పుట్టేది, వాడిని నడిపించేది ఎప్పుడా చూస్తా ఉండగానే వయసు ఉడికిపోతుంది. బిడ్డని ఎప్పుడు మళ్ళీ దుడుక్కొని పోయేది నడిపించుకొని. సంసారం ఎప్పుడు చేసేది? నువ్వు ఆడ బుద్ధి తొడకొచ్చుకోబోరా, వీడికన్నా వస్తే వంతో మాట్లాడి ఒరే ఈడు మనోడు రా ఏదో మాట్లాడి చీకలు చేద్దామంటే వీడికి రావాలా, ఆడికి పోలా. వాడెవరంటే ఎవరితో చెప్పద్దని అంట, నువ్వేమన్నా దుర్కొని పొడుస్తావు అనుకున్నాడో ఏమో దిల్లే. నువ్వు పైసోడు ఏమన్నా 4 ఏట్లు వేస్తే నిలిచిపోతుంది మడవా. వాడికి ఆ దిగులు పుట్టిపోయింది, ఆ సన్నగా పుడుగ్గా ఉండేవాడు ఆయన. నువ్వు ఎనికి మాదిరుతా ఉన్నావు, ఎగిరే అంటావా? స్కూల్ అయిపోతే నేను పెదనాయన అంటాడు, వాడిని నాయన అంటాడు, అంతే అంతే అయిపోయి కరువు కటాచం అయిపోయిన. అదే కాబట్టి ఏం చేస్తావా?